అప్పుడెప్పుడో ఓ తెలుగు సినిమాలో దొంగల కోసం ఏకంగా ఓ స్కూల్ ఏర్పాటు చేసి దాంట్లో చేరిన స్టూడెంట్స్ కు దొంగతనాలు ఎలా చేయాలి అన్న దాని మీద ట్రైనింగ్ ఇస్తుంటే ఇది మరీ విడ్డూరం, దొంగలకేంటి ట్రైనింగ్ ఏంటి అంటూ ఆశ్చర్యపోయాం. అక్కడ ట్రైనింగ్ చూసి కరువు తీరా నవ్వేసుకున్నాం. అప్పటి ఆ సినిమా ట్రైనింగ్ ఇప్పుడు నిజంగానే జరుగుతోంది. ఇంతకీ ఎక్కడిది? ఆ శిక్షణ ఏంటి? ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దక్షిణాదిన పెద్దగా ఇట్లాంటి ఆలోచనలు రావు, కానీ దొంగతనాలు చేయటంలో, దోపిడీలు చేయటంలో, ఎంచక్కా దొంగతనం చేసిన వాళ్ళింట్లో హత్యలు కూడా చేయటం, వీటితో పాటు సుపారీ ఇస్తే ఎవరినైనా వేసేయటం అన్నది అలవోకగా జరిగిపోతూ ఉంటుంది. నార్త్ ఇండియాకు చెందిన కొంతమందికి ఇవన్నీ కొట్టిన పిండి. తాజాగా ఉత్తర భారతదేశంలో, అందున గుజరాత్లో ఇలాంటి అడ్డగోలు పనులు చేసేందుకు చక్కగా 1.5 నెల పాటు ట్రైనింగ్ ఇచ్చే దరిద్రం కూడా మొదలైపోయింది. ట్రైనింగ్ ఇవ్వటమే కాదండోయ్, ఆ శిక్షణలో సక్సెస్ అయిన వాళ్ళకి చక్కగా తమ డెన్లో ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తున్నారు. మంచి జీతాలు కూడా ఆఫర్ చేసేస్తున్నారు. శిక్షణ తీసుకునేందుకు ముందుకొచ్చే వారికి నడి రోడ్లో మహిళల మెడల్లో చైన్లు లాక్కురావటమా, లేదంటే బైక్ మీద వెళ్తూ సెల్ ఫోన్లు లాక్కురావటమా, లేదంటే చాకచక్యంగా సెల్ ఫోన్లు కొట్టేయడమా, ఇళ్లలో రాత్రిపూట దొంగతనాలు చేయటమా, లేదంటే దుకాణాల్లో దోపిడీ చేయటమా అన్న ఆప్షన్లు కూడా ఉంటాయట. ఇలా వారి వారి ఇష్టానుసారం ఆ ట్రైనింగ్ ఉంటుంది. సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ పూర్తి చేస్తే వెంటనే దొంగతనాల ఉద్యోగం ఇచ్చేస్తున్నారు. సెల్ ఫోన్లు లాక్కొచ్చే వాళ్ళైతే నెలకు 25,000, గోల్డ్ చైన్లు కొట్టుకొచ్చే నైపుణ్యం ఉంటే నెలకు 50,000, దోపిడీలు చేసే సత్తా ఉంటే నెలకు 60,000 టంచనగా ఇచ్చేస్తారు. ప్రస్తుతానికి సెల్ ఫోన్లు గుంజుకు రావటం అన్న జోనర్కే ఎక్కువ యూత్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఓ 2 సెల్ ఫోన్ స్నాచర్లను అహ్మదాబాద్ క్రైమ్ పోలీసులు పట్టేశారు. అన్నట్టు నెలకు ఓ ₹1,00,000 వాల్యూ చేసే సెల్ ఫోన్లు తేయగలిగితే జీతానికి తోడు ఓ 10% ఇన్సెంటివ్లు కూడా ఉంటాయని వారు ఆ దొంగోళ్లు చెప్పిన మాటలు విని పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఈ ఫోన్లను ఎక్కడ అమ్ముతారు అని విచారించినప్పుడు ఈ ట్రైనింగ్ దందా బయటపడింది. వీళ్ళిచ్చిన సమాచారంతో అవినాష్ మహాతో శ్యామ్ కుర్మి అనే 2 ట్రైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 29 ఐఫోన్లు, 9 OnePlus ఫోన్లతో పాటు మరో 20 రకరకాల కంపెనీల కాస్ట్లీ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ఓ 20 లక్షల రూపాయల దాకా ఉండొచ్చని వారు లెక్కలు కట్టారు. సెల్ ఫోన్ స్నాచింగ్ ఉద్యోగాల్లో చేరిన కిలాడీలు కొట్టుకొచ్చిన సెల్ ఫోన్లను ఈ ముఠా నిర్వాహకులు అన్లాక్ చేసి అందులో ఉండే డేటా అంతా డిలీట్ చేసి కొత్త ఫోన్లలాగా తయారు చేసి బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల్లో ఉండే దొంగ సెల్ ఫోన్ల మాఫియాకు పంపిస్తారు. వాళ్ళిచ్చే అమౌంట్ను తీసుకుని తాము రిక్రూట్ చేసుకున్న సెల్ ఫోన్ దొంగలకు జీతాలు ఇస్తారు. దొంగలకు ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్లో మంచి ఫలితాలు సాధించిన వారికి ఏకంగా నెల జీతాలు ఇవ్వడం లాంటివి చూస్తుంటే కలికాలం ఏదైనా జరగచ్చు అనిపిస్తుంది కదా. అలానే సరిపెట్టుకోకుండా ఇలాంటి మాఫియాలను మొగ్గలోనే తుంచేసేందుకు గుజరాత్ పోలీసులు ముందుకు కదిలారు. దొంగల శిక్షణాలయాలు ఎక్కడున్నాయో కనిపెట్టి వాటి తాట తీసేందుకు ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసే వేట మొదలుపెట్టారు.